వస్తాను. ఈ బండి ఎవరిది? ఎవరో చిన్న రిపేర్ ఉందని తీసుకొచ్చారు మేస్త్రి. రిపేర్ చేశాను, వస్తారేమో. రాలేదుగా. ఈ బండిలో పెట్రోల్ తీసి కొంచెం నా బండిలో పోయి. అదేంటి మేస్త్రి, కస్టమర్ మనల్ని నమ్మి బండి పెట్టి వెళ్తే దాంట్లో పెట్రోల్ తీయమంటారు? ఏయ్, నీతులు చెప్పకు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు కదా, నేను చెప్పింది చెయ్యి. మీ దగ్గర పని చేస్తున్నాను కరెక్టే, పని పరంగా ఏదైనా చెప్పండి చేస్తా, అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు చేయను. అన్నా బండి రిపేర్ అయిపోయిందా? అయిపోయింది తమ్ముడు. ఎంత ఇమ్మంటారన్నా? 200 ఇవ్వండి. 200? ఇంజిన్ ఆయిల్ మార్చలేదా? మార్చలేదు తమ్ముడు, ఇంజిన్ ఆయిల్ బాగుంది, ఎందుకు అనవసరంగా మార్చుకుంటాం. థ్యాంక్ యూ అన్న. కొంతమంది మెకానిక్లు అవి పోయాయి ఇవి పోయాయని ఎక్కువ తీసుకుంటారు. మీరు న్యాయంగా తీసుకుంటారని ఎప్పుడు మీ దగ్గరే వస్తా. ఇదిగోండి మేస్త్రి 200. 200 బిల్లు వేయటం ఏంటి? ఇంజిన్ ఆయిల్ మార్చానని చెప్పి 500 బిల్లు వేయకుండా. నాకు ఒకటి అర్థమైంది, నీలాంటి నిజాయితీపరుడు నా దగ్గర పని చేయడానికి పనికిరాడు. నీ లెక్క చూసుకుని నువ్వు వెళ్ళిపో. ఈ షెడ్ ఎలా నడపాలో నాకు తెలుసు. వెళ్ళు. సరే మేస్త్రి, నేను వెళ్ళిపోతా. నాదేముంది, రోడ్డు పక్కన 4 రెంచులు పెట్టుకుని బతికేస్తా. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ కస్టమర్ దగ్గరైనా న్యాయంగా తీసుకుంటే ఆ కస్టమర్ 10 మందిని తీసుకొస్తాడు. ఇలా అన్యాయంగా తీసుకుంటే ఇంకోసారి కస్టమర్ మన దగ్గర రారు. అయినా ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థం కాదు, ఏదో ఒక రోజు మీరే తెలుసుకుంటారు. ఉంటాను. ఒక్క కస్టమర్ రావట్లేదేంటి? భయ్యా బండి సర్వీసింగ్ చేయాలి. చేద్దాం రండి. ఇంకొక అతను ఉంటాడు, ఆయన లేరా? అతను ఊరెళ్ళాడు. అతను రావడానికి వారం పట్టిద్ది. ఎందుకు, నేను చేసేస్తాగా. మీరు చేస్తారా? వద్దులేండి, ఆయన వచ్చినారు చేయించుకుంటా. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు. అయినా ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థం కాదు, ఏదో ఒక రోజు మీరే తెలుసుకుంటారు. బ్రతుకెలా ఉండాలో